గుడ్ ఆఫ్టర్నూన్ మై డియర్ స్టూడెంట్స్. కామర్స్ ఇంటర్మీడియట్ కామర్స్లో మనం రెండు ప్రాబ్లమ్స్ సొల్యూషన్తో పాటు నేర్చుకున్నాం. తర్వాత థర్డ్ ప్రాబ్లం మీ ముందుంచాను. మరి ఎంతవరకు ఆన్సర్ చేశారు అనేది నాకు క్వశ్చన్ మార్క్ అయిపోతుంది. సరే పర్వాలేదు, మీ గురించే చెప్తున్నాను. మీరు పాటించకపోయినా నేను చేయగలిగిందంటే ఏం లేదు. ఎందుకంటే నా ధర్మం నేను నెరవేరుస్తున్నాను. మీరు ఏదన్నా చేసి దాంట్లో ప్రాబ్లం ఉంటే దాన్ని నేను దానికి సొల్యూషన్ చెప్పగలుగుతాను. అంతే తప్ప మీరు కామ్‌గా విని ఊరుకుంటే చూడ్డానికి చాలామంది చూస్తున్నారు. మరి ఎవరికి ఎందుకు ఈ చిన్న క్వెషన్ అడగాలన్న ఆలోచనతోటి ఉంటున్నారు ఏందో నాకు అర్థం కావట్లేదు. అయినా పర్వాలేదు. నేను నేను నా ధోరణిలో నేను చెప్పుకుంటా పోక తప్పదు. ఎందుకంటే కార్యక్రమం స్టార్ట్ చేశాను కాబట్టి. కాబట్టి ఏంటంటే మీకు ప్రాబ్లమ్ నెంబర్ 3లో సొల్యూషన్ చేద్దాం. అంటే ఇక అంతకుముందు 2 ప్రాబ్లమ్స్‌లో కూడా మీకు క్యాపిటల్ ఇన్వెస్ట్‌మెంటు క్యాష్ రూపంలో పెట్టిందే మాత్రమే నేను మీకు చెప్పున్నాను. ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇన్వెస్ట్‌మెంట్, మల్టిపుల్ ఎంట్రీ అంటారు దీన్ని. దీంట్లో రాకేష్ స్టార్టెడ్ బిజినెస్ విత్ ఎ క్యాపిటల్ వర్త్ 8,50,000 రూపీస్ టోటల్ క్యాపిటల్ అతనికి. అంతకుముందు ఎందుకు క్యాష్‌లోనే పట్టుకొచ్చాడు. ఇప్పుడేంటంటే అంతకుముందు అతని దగ్గర ఉన్న ఫర్నిచర్ కానివ్వండి, కంప్యూటర్ కానివ్వండి, వెహికల్ కానివ్వండి, మిగిలిన స్టాక్ కానివ్వండి, ఇవన్నీ తీసుకొచ్చి బ్యాలెన్స్ క్యాష్ తీసుకొస్తున్నాడు. ఏదైనా సరే వర్త్ ఆఫ్ ది ప్రాపర్టీస్ 8,50,000. ఎందుకంటే ఒకవేళ కనుక క్యాష్ రూపంలో తీసుకొస్తే ఇవన్నీ కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎప్పుడైనా మనం ఫర్నిచర్ కొనుక్కోవాల్సిందే, కంప్యూటర్ కొనుక్కోవాల్సిందే. కానీ మరి ఇంట్లో ఉన్న యూస్‌లెస్ అయిపోతాయి కదా! అందుకని ఏ బిజినెస్ మ్యాన్ అయినా కూడా తన దగ్గర అవకాశం ఉండి తన దగ్గర గనక వ్యాపారానికి పనికొచ్చే ఏ వస్తువు ఉన్నా కూడా బిజినెస్‌లో తీసుకొచ్చుకుంటాడు. దాన్ని మనం క్యాపిటల్‌గానే ట్రీట్ చేయాలి. ఇది మల్టిపుల్ ఎంట్రీ అంటారు దీన్ని. దీన్ని మనం ఎలా పాస్ చేసామో చూద్దాం. మీకు జనరల్‌గా ఎలా చేస్తాం? క్యాష్ టు క్యాపిటల్ అని రాస్తాం. ఇది రాకేష్ అని అతను స్టార్ట్ చేశాడు కాబట్టి రాకేష్ క్యాపిటల్ అండి. దీంట్లో ఎన్ని రకాలుగా మనకు వచ్చినాయి చూస్తే ఫర్నిచర్, కంప్యూటర్, వెహికల్, స్టాకు, క్యాష్. అంటే మిగతా 4 ఐటమ్స్ పోయిన తర్వాత ఉన్నది క్యాష్ కాబట్టి అవి టోటల్ చేసి 8,50,000 తీసేస్తే మీకు క్యాష్ వచ్చింది అది. అయితే దీంట్లో ఏంటంటే మీకు ఫర్నిచర్ అనేది రియల్ అకౌంట్, కంప్యూటర్ రియల్ అకౌంట్, వెహికల్ రియల్ అకౌంట్, స్టాక్ రియల్ అకౌంట్, క్యాష్ ఎట్లయినా రియల్ అకౌంట్. రియల్ అకౌంట్లో ఉన్న రూల్ ఏంటి? డెబిట్ వాట్ కమ్స్ ఇన్ టు ది బిజినెస్. తర్వాత పర్సనల్ అకౌంట్ రూల్ ఏంటి? క్రెడిట్ ది గివర్ ఆఫ్ ది బిజినెస్. ఇక్కడ క్యాపిటల్ అనేది గివర్ కాబట్టి అతన్ని క్రెడిట్ చేసాము, మిగతా అన్నీ కూడా డెబిట్ చేసాము. ఇది సింపుల్ రూల్ మీకు. ఈ రూల్ని అనుసరిస్తే మీకు ఈజీగా ఇది అర్థమైపోద్ది. మొత్తం టోటల్గా 8,50,000కి ఈక్వల్. ఎప్పుడు కూడా డెబిట్ క్రెడిట్ ఈక్వల్ అంటున్నాం కాబట్టి ఈ క్రెడిట్ మందం కూడా ఎప్పుడు డెబిట్స్ ఉండాలి. ఇది దీంట్లో ఉన్న డిఫరెన్స్ ఇది ఒకటే, మిగతాది ఇంకేమీ లేదు. ఉన్నారా? తర్వాత రెండోది మీరు రెండో పాయింట్ ఏంటి? అడ్వాన్స్ టువార్డ్స్ రెంటల్ ప్రెమిసెస్ 75,000 టు వేణు ల్యాండ్ లార్డ్. ల్యాండ్ లార్డ్ ఎవరైనా కానివ్వండి, మనం ఏంటంటే రెంటల్ అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత మనం వాళ్ళకి డబ్బులు ఇస్తాం. మనకు కావాల్సింది ఏంటంటే వేణు అనేది సంబంధం లేదు, నేరేషన్లో రాసుకుంటే సరిపోద్ది. మనకి ఇక్కడ మామూలుగా అంతకుముందు 2 ప్రాబ్లమ్స్లో వచ్చినట్టుగా రెంటల్ అడ్వాన్సు మనకు ఏం మెన్షన్ చేయలేదు కాబట్టి క్యాష్ ఇచ్చినట్టే. సింపుల్గా మనం రాసుకోవాల్సింది ఏంటి? రెంటల్ అడ్వాన్స్ టు క్యాష్ బీయింగ్ రెంటల్ అడ్వాన్స్. అంతే సింపుల్గా మీరు మాట్లాడాల్సింది అదొకటే. తర్వాత థర్డ్ వన్ వచ్చేటప్పటికి ఓనర్ ట్రాన్స్ఫర్డ్ 75,000 టు ఆంధ్ర బ్యాంక్ టువార్డ్స్ ఓపెనింగ్ డిపాజిట్. మనం ఏం చేస్తాం? థర్డ్ వన్ అకార్డింగ్ టు ది క్రానలాజికల్ ఆర్డర్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. బ్యాంక్ అకౌంట్లో మీకు మన దగ్గర క్యాష్ అయిట్లే, ఆయన ఓనర్ గారి యొక్క బ్యాంక్ అకౌంట్లోంచి ఒక ట్రాన్స్ఫర్ ఎంట్రీ కొట్టాడు ఆయన ఓపెనింగ్ డిపాజిట్కి. అప్పుడు ఏమవుతుంది? బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అయిపోయింది, కానీ ఎవరి డబ్బుతో ఓపెన్ అయింది? ఆర్గనైజేషన్లో ఉన్న డబ్బుతో ఓపెన్ కాలేదు. ఓనర్ గారి యొక్క సొంత డబ్బులు దీంట్లోకి డిపాజిట్ అయినాయి. అది కూడా ఆయన కూడా క్యాష్ వేయలే, కానీ ఆయన బ్యాంక్ అకౌంట్, ఆయన బ్యాంక్ ఏదైనా మనకు సంబంధం లేదు. ఆయన ఏ విధంగా వేసినా మనకు సంబంధం లేదు. ఈ డబ్బులు హూ ఇస్ ద గివర్ అంటే రాకేష్ క్యాపిటల్ అనే రాసుకోవాలి. అంటే పైన మీరు చూడండి, పైన ఫర్నిచర్ పట్టుకొచ్చిన ఆయన అయ్యాడు, కంప్యూటర్ పట్టుకొచ్చిన ఆయన అన్నాడు. మరి బ్యాంకులో డిపాజిట్ చేసింది కూడా డబ్బు పెట్టింది ఎవరు? ఓనరే. కాబట్టి ఇక్కడ మీరు ఏం చేయాలి? మామూలుగా బ్యాంక్ అకౌంట్, రియల్ అకౌంట్ ఆటోమేటిక్గా మీరు మామూలుగా అనుకున్న దానికి ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ 75,000 టు రాకేష్ క్యాపిటల్. దీన్ని ఏం చేస్తామంటే ఆన్ బీయింగ్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్డ్. బ్యాంక్ అకౌంట్ ఎలా ఓపెన్ అయింది అనేది ఈజీగా మీకు అర్థం కావాలి, ఎందుకంటే రాకేష్ క్యాపిటల్ ద్వారా ఓపెన్ అయింది అనేది.
ఒకవేళ ఆయన క్యాష్ పెట్టినా కూడా మీరు రాకేష్ క్యాపిటల్ అయినా రాయాలి. అంటే క్యాష్ ఆయింది కాబట్టి మనకు సంబంధం లేదు. ఉన్నారా? తర్వాత ఎంట్రీ ఏముంది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. తర్వాత పర్చేజ్డ్ ఎయిర్ కూలర్ 7,500 త్రూ చెక్. అప్పుడు దానికి మనకేమైంది, మనకి క్యాష్ ద్వారా కొంటేనేమో ఎయిర్ కూలర్ రియల్ అకౌంట్ క్యాష్ అని కొంటాం. కానీ ఇక్కడ ఏమైంది, త్రూ ఓనర్స్. ఇప్పుడు ఇక్కడ ఏమని రాశాడు ఆయన, త్రూ ఎయిర్ కూలర్ త్రూ చెక్. అంటే మనం చెక్ ద్వారా కొన్నాం. చెక్ ఏ చెక్ ద్వారా కొంటాం, ఆంధ్ర బ్యాంక్ చెక్ ద్వారానే కొంటాం. కాబట్టి ఇక్కడ మనం రాయాల్సింది ఏంటి, తర్వాత ఎయిర్ కూలర్ టు ఎయిర్ కూలర్ టు ఆంధ్ర బ్యాంక్, నాట్ అంటే ఆంధ్ర బ్యాంక్ అకౌంట్ తరిగిపోతుంది. ఇక్కడ క్యాష్ని క్రియేట్ చేసినప్పుడు ఏమైందంటే క్యాష్ విల్ కమ్ డౌన్. మోడర్న్ క్లాసిఫికేషన్ ప్రకారం ఏమైంది, క్యాష్ విల్ కమ్ డౌన్. ఇది కూడా ఏంటంటే మనకి క్యాష్ తగ్గట్లేదు, ఆంధ్ర బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ తగ్గుతుంది. కాబట్టి వీఆర్ క్రియేటింగ్ ఇక్కడ గివర్ అని అంటానికి లేదు. ఇక్కడ గివర్ అని అంటానికి లేదు. మన దగ్గర ఉన్న వనరుల్లోంచి తీసుకున్నాం కాబట్టి వీఆర్ డిక్రీజింగ్ ది బ్యాలెన్స్ విచ్ ఈస్ కెప్ట్ ఇన్ ది బ్యాంక్. కాబట్టి ఏంటంటే బ్యాంక్ ఎయిర్ కూలర్ టు ఆంధ్ర బ్యాంక్. తర్వాత పేమెంట్ ఆఫ్ 13,500 టు హరిత టెంట్ హౌస్ టువర్డ్స్ ఫంక్షన్ అరేంజ్మెంట్. దీనికి కూడా మనం ఎలా చేసాము, ఇప్పుడు అంతకుముందు ఎంట్రీస్లో ఏమి రాసాము, మనకి టెంట్ హౌస్ ఒకటి సప్లై చేసినట్టు బిల్లు పెట్టినట్టు వేసాం. తర్వాత అతనికి పేమెంట్ ఇచ్చాం. ఇక్కడ ఏమైంది, బిల్లు తీసుకొచ్చి ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత మనం అప్పటికప్పుడు డబ్బులు ఇచ్చేసాం. అటువంటిప్పుడు ఏంటంటే మళ్ళీ బిల్లు పట్టుకొచ్చినట్టు మనం డబ్బులు ఇచ్చినట్టుగా 2 ఎంట్రీస్ రాసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఇచ్చాడు మనకి, దేనికోసం బిల్లు పెట్టాడు అతను, ఓపెనింగ్ ఫంక్షన్ కోసం బిల్లు పెట్టాడు. కాబట్టి డైరెక్ట్గా రాసేయటమే మీరు. సో ఇక్కడ రాసుకోవాల్సిన ఎంట్రీ ఏంటి, మీకు ఓపెనింగ్ ఫంక్షన్ అకౌంట్ అటాచ్ టు క్యాష్. దానికి కూడా ఏంటంటే బీయింగ్ ఫంక్షన్ ఎక్స్పెన్సెస్, అంటే మన దగ్గర బిల్లు ఉంటుంది కాబట్టి దాంట్లో మీకు సరిపోతుంది. కాబట్టి దీంట్లో వాళ్ళ టెంట్ హౌస్ గురించి మీరు ఎక్కడ రాయట్లేదు, కావాలంటే నేరేషన్లో రాసుకోండి. దాని తర్వాత ఏమైంది, స్టేషనరీ పర్చేజ్ 1,500, అది మామూలు ఎంట్రీ. దేని గురించి మీరు టెన్షన్ పడక్కర్లేదు. స్టేషనరీ టు ఇక్కడ ఏముంది, ఏం చేశాడు, 1,500 రూపాయలు ఆయనే మన క్యాష్లోంచే కొన్నాం. ఇక్కడ రాకేష్ క్యాపిటల్ అని పొరపాటును పట్టింది, క్యాష్ అకౌంట్. సో క్యాష్ అకౌంట్ అది స్టేషనరీ టు క్యాష్. స్టేషనరీ అనేది నామినల్ అకౌంట్, ఎక్స్పెన్సెస్ కాబట్టి డెబిట్ అయింది. ఇదేమో క్యాష్ రియల్ అకౌంట్ కాబట్టి రియల్ అకౌంట్ వైల్ గోయింగ్ అవుట్ వీ హ్యావ్ టు క్రియేట్ ఇట్. దాని తర్వాత ఏమైంది మీకు పెయిడ్ 5,000 రూపీస్ టు పెట్టి క్యాష్ త్రూ బ్యాంక్ ట్రాన్స్ఫర్. మనం క్యాష్ ఇవ్వలేదు, ఇక్కడ ఆయనకి చెక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసాం. కాబట్టి ఏంటంటే మామూలుగా పెట్టి క్యాష్ మీకు తెలిసిన వ్యవహారం ఏంటి, పెట్టి క్యాష్ అనేది అది కూడా క్యాష్ ఆన్ హ్యాండే కాబట్టి పెట్టి క్యాష్ డెబిట్ అవుతుంది త్రూ ఆంధ్ర బ్యాంక్. దాని తర్వాత ఏమైంది మీకు, పర్చేజ్ గూడ్స్ వర్త్ 65,000 ఫ్రమ్ వనితా ట్రేడర్స్ ఫర్ క్యాష్ కొని ఇంతకుముందు ప్రాబ్లంలో కూడా ఎంట్రీ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి కొన్నా మనకు అవసరం లేదు, మీరు నేరేషన్లో రాస్తే సరిపోద్ది. సో జస్ట్ పర్చేజ్ టు క్యాష్ అనుకుంటే మీకు ఇట్ విల్ క్లియర్. పర్చేజ్ టు క్యాష్ బీయింగ్ క్యాష్ పర్చేజ్. దాని తర్వాత ఏమైంది మీకు, దాని తర్వాత ఎంట్రీ మీకు ట్రాన్స్పోర్ట్ 6,500 బై ది ఓనర్ ఎట్ హోమ్. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 6,500 బై ది ఓనర్ ఎట్ హోమ్. ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ బై ది ఓనర్ అని రాసాము. ఇక్కడ కూడా మనం పొరపాటు చేశాను నేను, రాకేష్ క్యాపిటల్, ఎందుకంటే ఆయనే పెట్టాడు డబ్బులు కాబట్టి ఇది క్లియర్గా రాసుకోవాలి. క్యాష్ అని పెడితే మనకి సాయంకాలానికి మీ దగ్గర ఉన్న క్యాష్ తేడా వచ్చేస్తుంది. దాని తర్వాత పర్చేజ్డ్ గూడ్స్ వర్త్ 1,35,000 ఫ్రమ్ కిషోర్ ట్రేడర్స్ అండ్ ఎఫ్ఆర్ టర్మ్స్ అంటే చెప్పాను కానీ నిన్న ఫ్రీ ఆన్ రోడ్ నెక్స్ట్ రేపు ఫైనల్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఫ్రీ ఆన్ రోడ్ మీద మీకు ట్రాన్సాక్షన్ కూడా చేసి చూపిస్తాను. ఇప్పటి నుంచి అలవాటు చేద్దామని ఉద్దేశంతో మీకు ఎఫ్ఆర్ టర్మ్స్ అని నోట్ చేశాను. దాని ఎఫెక్ట్ మాత్రం ఈ ప్రాబ్లంలో ఉండదు. అంటే ఇది ప్యూర్లీ క్రెడిట్ పర్చేజ్ని ఎలా రాసుకుంటాం, మీకు మామూలుగా పర్చేజ్ అకౌంట్ టు కిషోర్ ట్రేడర్స్ మామూలే 1,35,000 దాంట్లో ఎక్కడా కూడా మీకు మార్పు లేదు.
దాని తర్వాత ఏమైంది, దాని తర్వాత ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 7,000 పెయిడ్. ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ 7,000 పెయిడ్ అంటే ఇక్కడ 7,000 రూపీస్ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ నామినల్ అకౌంట్ డెబిట్ చేసాం. క్యాష్ ఈజ్ గోయింగ్ అవుట్ కాబట్టి అది క్రెడిట్ చేసాం. దాని తర్వాత ఇక్కడ మళ్ళీ ఏమొచ్చింది, సోల్డ్ గూడ్స్ వర్త్ రూపీస్ 85,000 టు వీరయ్య ఫర్ క్యాష్. ఇక్కడ క్యాష్ అమ్మాం కాబట్టి వీరయ్యతో మనకు సంబంధం లేదు, క్యాష్ వస్తుంది. దేని ద్వారా వస్తుంది, 85,000 అంటే సేల్ అనేది ఇన్కమ్ కాబట్టి ఇన్కమ్ని క్రియేట్ చేసాం. సో సింపుల్గా మనం ఎంట్రీ ఏం పడుతుంది, క్యాష్ అకౌంట్ టు సేల్స్ అని పడిపోయింది 85,000. ఓకే. దాని తర్వాత ఏమైంది మీకు, సోల్డ్ గూడ్స్ వర్త్ రూపీస్ 1,65,000 విత్ విక్రమ్ ట్రేడర్స్ అండ్ ఎఫ్ఆర్ టర్మ్స్ అని అన్నాం. అంటే అక్కడ ఎఫ్ఆర్ టర్మ్స్లో కొన్నాం, ఇక్కడ ఎఫ్ఆర్ టర్మ్స్లో మనం అమ్మాం. ఈ ఎఫ్ఆర్ టర్మ్స్ పూర్తి క్లారిటీ ఇప్పుడు 4వ ప్రాబ్లంలో ఫైనల్ ప్రాబ్లంలో మీకు వస్తుంది. సో దీంట్లో కూడా ఏంటి, మామూలుగా సేల్స్ అనేది ఎప్పుడు క్రియేట్ ఉంటుంది ఇన్కమ్ కాబట్టి సేల్స్ క్రియేట్ చేస్తాము. అక్కడ క్యాష్ టు సేల్స్ అని రాసాం కాబట్టి ఆ క్యాష్ బదులు ఎవరికి రాస్తాం, విక్రమ్ ట్రేడర్స్, బికాజ్ ఈజ్ ద రిసీవర్ ఆఫ్ ది గూడ్స్. సో అంతే కదా, సింపుల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈజ్ ద రిసీవర్ ఆఫ్ ది గూడ్స్ కాబట్టి విక్రమ్ ట్రేడర్స్ టు సేల్స్ అని రాసేసాం. తర్వాత స్టాఫ్ అడ్వాన్స్ త్రూ బ్యాంక్, అంటే మనం బ్యాంకు ద్వారానే స్టాఫ్కి అడ్వాన్స్ ఇచ్చాం కాబట్టి స్టాఫ్ అడ్వాన్స్ టు ఆంధ్ర బ్యాంక్ అయిపోయింది. దాని తర్వాత ఇక్కడ ఏమైంది, ఆఫీస్ రెంట్ 12,500, శాలరీ 15,000 టు బి పెయిడ్. ఈ మంత్ బాబద్ది అంతకుముందు కూడా మనం ఎంట్రీస్ పాస్ చేసాం, ఈ మంత్ బాబద్ది నెక్స్ట్ మంత్ ఇస్తాం కాబట్టి. కానీ ఇప్పుడు మనం పేయబుల్ ఎంట్రీ అనేది మనం ఒకటికి క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. అప్పుడు ఏంటంటే మనం రెంట్ పేయబుల్, శాలరీ టు శాలరీ పేయబుల్, అంటే ఖర్చుగా వెళ్ళిపోద్ది కానీ ఇవ్వలేదు కాబట్టి, అంటే క్రెడిట్ సర్వీస్ అంటారు దీన్ని. అంటే క్రెడిట్గా గూడ్స్ ఎలా కొంటామో మనం క్రెడిట్గా సర్వీస్ని కూడా కొనుక్కోవడం అన్నమాట. ఇది నెక్స్ట్ మంత్లో మనం పే చేయడం జరుగుద్ది. దాని తర్వాత ఏమైంది, తర్వాత ఎంట్రీ ఏంటంటే నెక్స్ట్ మళ్ళీ మేలోకి వచ్చేసాం. రిసీవ్డ్ క్రెడిట్ నోట్ 7,500 టువర్డ్స్ రిటర్న్ గూడ్స్ ఫ్రమ్ కిషోర్ ట్రేడర్స్. క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ల మీద చాలామందికి కన్ఫ్యూజన్ ఉంది, కొంతమంది అడిగారు కూడా నన్ను, ఒకసారి క్లియర్గా అయినండి. క్రెడిట్ నోట్ అంటే ఇంటిమేషన్, నోట్ అంటే ఇంటిమేషన్. ఇక్కడ ఎవరు రిసీవ్డ్ క్రెడిట్ నోట్ ఫర్ రూపీస్ 7,500 టువర్డ్స్ రిటర్న్ గూడ్స్ ఫ్రమ్ కిషోర్ ట్రేడర్స్. కిషోర్ ట్రేడర్స్ ఎవరు మనకి, ఈజ్ ద సప్లయర్. అంటే సప్లయర్ ఎప్పుడు ఎక్కడ ఉంటాడండి, మనకి క్రెడిట్లో ఉంటాడు, అంతే కదా. మనం సప్లయర్ అంటే పర్చేజ్ చేసాం, పర్చేజ్ అకౌంట్ టు కిషోర్ ట్రేడర్స్ అని రాసాం కదా. అంటే ఎప్పుడు కూడా సప్లయర్ ఆల్వేస్ ఆన్ క్రెడిట్ సైడ్. ఇక్కడ ఏం రాసాం, రిసీవ్డ్ క్రెడిట్ నోట్ ఫర్ రూపీస్ 7,500 టువర్డ్స్ రిటర్న్ గూడ్స్. అంటే మనం వాళ్ళకి రిటర్న్ గూడ్స్ పంపించాం, 7,500 విలువైన రిటర్న్ గూడ్స్ పంపిస్తే దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ మీరు పంపించారు, మేము యాక్సెప్ట్ చేస్తున్నాం, మీకు మీ అకౌంట్లో తగ్గించుకుంటున్నాం. క్రెడిట్ ఇవ్వటం అంటే అర్థం ఏంటి, వాళ్ళ బుక్స్లో మనం డెటార్గా ఉంటాం కదా, అంతే కదా. ఇప్పుడు మనకు అతను సప్లై చేశాడంటే అతని బుక్స్లో మనం డెటార్గా రాసుకుంటాడు, అతనికి అది సేలు. కాబట్టి మనం డెటార్గా ఉన్న బ్యాలెన్స్ని తగ్గించుకుంటున్నారంటే మన దగ్గర నుంచి 7,500 రూపాయలు నగదు రూపంలో కాకపోయినా సేల్ గూడ్స్ రూపంలో అతనికి రిటర్న్ నెల లెక్క. కాబట్టి ఏంటంటే 7,500 పర్చేజ్ రిటర్న్. ఇది మనం ఎలా రాసుకోవాలి, మీరు ఎప్పుడు కూడా మనం డబ్బులు ఇచ్చినా కూడా కిషోర్ ట్రేడర్స్కి డబ్బులు ఇచ్చినా కూడా కిషోర్ ట్రేడర్స్ రిసీవర్ కాబట్టి రిసీవర్ టు క్యాష్ అని రాస్తాం. ఇక్కడ ఏమవుతుంది, మళ్ళీ ఇక్కడ కూడా కిషోర్ ట్రేడర్స్ రిసీవర్ కాబట్టి కిషోర్ ట్రేడర్స్ టు పర్చేజ్ రిటర్న్స్. ఏ విధంగా అతని అకౌంట్ను మనం తగ్గించామండి. ఇప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టు, మోడర్న్ క్లాసిఫికేషన్లో మనం ఏం చెప్పామండి, ఇఫ్ యూ వాంట్ టు డిక్రీజ్ ద లైబిలిటీ, అంటే సప్లయర్ లైబిలిటీలో ఉంటాడు కాబట్టి వీ హ్యావ్ టు రివర్స్ ది అకౌంట్ అన్నాం. రివర్స్ ది అకౌంట్ అంటే క్రెడిట్లో ఉన్న డెబిట్ చేయాలి. ఇక్కడ దీంట్లో పూర్తి అర్థం మీకు ఎలా ఉంది, రిసీవ్డ్ క్రెడిట్ నోట్ ఎక్కడి నుంచి వచ్చింది మనకి, కిషోర్ ట్రేడర్స్ దగ్గర నుంచి వచ్చింది. అంటే కిషోర్ ట్రేడర్స్లో బుక్స్లో మనకి ఏం రాస్తుంటాడు, మన బుక్ని మనని ఆయన జమ రాశాడు, అంతే కదా. ఆయన మనం జమ రాశాడంటే అర్థం ఏంటంటే మనం ఇవ్వాల్సిన బాకీ ఆయన తగ్గించుకున్నాడు, మనం కూడా తగ్గించుకోవాలి కదా. మనం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి, ఆయన డెబిట్ చేస్తేనే అతని అకౌంట్ తగ్గుద్ది తప్ప మళ్ళీ అతను క్రెడిట్ చేస్తే అకౌంట్ పెరుగుద్ది. సింపుల్ మీనింగ్ ఇది, లాజికల్ జస్టిస్ ఇది. అంటే మనం ఆయన్ని డెబిట్ చేస్తే మాత్రమే తగ్గుద్ది కాబట్టి అక్కడి నుంచి క్రెడిట్ నోట్ వచ్చింది కాబట్టి మనం రివర్స్లో ఆయన డెబిట్ చేస్తే క్లోజ్ అయిపోద్ది. ఇంక ఇప్పుడు కూడా అర్థం కాకపోతే యూ ప్లీజ్ మేక్ ఏ కామెంట్. తర్వాత విక్రమ్ ట్రేడర్స్ అంటే డెబిట్ నోట్
per 6,400 అలాంగ్ విత్ ది రిటర్న్స్. ఇక్కడ చూడండి మళ్ళీ ఇప్పుడు విక్రమ్ ట్రేడర్స్ ఎవరు మనకి కస్టమర్, మనం ఆయనకి సప్లై చేసాం. సప్లై చేసినప్పుడు ఆయన కూడా ఇప్పుడు మనం కిషోర్ ట్రేడర్స్కి వెళ్ళగా గూడ్స్ పంపించి మనం జమ రాయించుకున్నాము. విక్రమ్ ట్రేడర్స్ కూడా మనకు ఒక డెబిట్ నోట్ ఏమండి 6,400 సరుకులు మీకు పంపించేస్తున్నాం కాబట్టి నా ఖాతా తగ్గించమని కోరతాడు అన్నమాట. డెబిట్ నోట్ అంటే ఇంటిమేషన్ నరా. ఎప్పటికప్పుడు నోట్ చేసుకోండి. నేను ఏదైనా వర్డ్ పలకరిస్తే అక్కడ నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకుంటే మీకు తెలుస్తుంది ఇంటిమేషన్. అది ఇంటిమేషన్ కాబట్టి మీకు ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు విక్రమ్ ట్రేడర్స్ సెంట్ ఏ డెబిట్ నోట్ అంటే మన అకౌంట్ ఆయన డెబిట్ చేశాడంటే మనం విక్రమ్ ట్రేడర్స్ని క్రియేట్ చేయాల్సింది. అంటే ఆయన ఇవ్వాల్సిన బాకీ మనకు తగ్గించుకుంటున్నాడు అంటే అప్పుడు ఏమవుతుంది, మనం కూడా తగ్గించాలి కదా. మనం విక్రమ్ ట్రేడర్స్ అంతకుముందు ఎక్కడ ఉన్నాడు, డెబిట్లో ఉన్నాడు అంతే కదా. కస్టమర్ డెబిట్లో ఉంటాడు. ఆయన అకౌంట్ తగ్గించాలంటే వీ హౌ టు రివర్స్ ఇట్ అంటే విక్రమ్ ట్రేడర్స్ని క్రియేట్ చేయాలి. జస్ట్ ఆలోచిస్తే పైదానికి కిందది జస్ట్ ఆపోజిటే ఉన్నారా. అది తర్వాత ఏ చెక్ ఆఫ్ రూపీస్ 1,25,000 టువర్డ్స్ అన్సెక్యూర్డ్. ఇప్పుడు ఎంట్రీ గురించి మనం చూడలేదుగా, ఎంట్రీ గురించి చూద్దాం. అట్లనే ఏంటంటే మీకు కిషోర్ ట్రేడర్స్ పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్ టు విక్రమ్ ట్రేడర్స్. సేల్స్ ఎప్పుడు క్రెడిట్లో ఉంటుంది, సేల్స్ రిటర్న్ ఎప్పుడు డెబిట్లో ఉంటుంది. పర్చేజ్ ఎప్పుడు డెబిట్లో ఉంటుంది, పర్చేజ్ రిటర్న్ ఎప్పుడు క్రెడిట్లో ఉంటుంది. తర్వాత రిసీవ్డ్ a check of rupees 1,25,000 towards unsecured loan from విజయ ఫైనాన్సర్. విజయ ఫైనాన్సర్ దగ్గర నుంచి మనం ఒక లోన్ తీసుకున్నాం, దానికి ఆయన చెక్ ఇచ్చాడు. చెక్ ఇస్తే మనం ఏం చేస్తాం, మన బ్యాంకులో వేసుకుంటాం. మన బ్యాంక్ ఏంటి, ఆంధ్రా బ్యాంక్. సో ఆంధ్రా బ్యాంకులో మనకున్న బ్యాలెన్స్ని ఈ చెక్కు ద్వారా పెరుగుద్ది. దాని అర్థం అదే కదా. ఇప్పుడు క్యాష్ వేస్తేనేమో క్యాష్ పెరుగుద్ది, క్యాష్ వేస్తే క్యాష్ వచ్చేది, క్యాష్ పెరుగుద్ది. మనం చెక్ వేస్తే ఏమవుతుంది, బ్యాంకులో బ్యాలెన్స్ పెరుగుద్ది. ఏదైనా ఒకటే కదా. సో అది ఇక్కడ మనం ఏం చేయాలి, మనం చేయాల్సింది ఏంటి, ఆంధ్రా బ్యాంక్ టు విజయ ఫైనాన్సర్. హూ ఇస్ ద గివర్, విజయ ఫైనాన్సర్స్. సో ఆంధ్రా బ్యాంక్ అది. తర్వాత నెక్స్ట్ గోల్డ్ లోన్ రూపీస్ 1,20,500 ఇంట్రెస్ట్ 1,250 పెయిడ్ ఫర్ ది ఓనర్. ఓనర్ గారి యొక్క గోల్డ్ లోన్ రిలీజ్ చేసాం. అబ్బాయి గారు స్కూల్ ఫీజు కట్టినా, మేడం గారికి బట్టల బిల్లు కట్టినా, లేకపోతే ఈయన సొంతంగా డబ్బులు తీసుకుని ఏదైనా సరే ఆయన విత్డ్రాల్ ఆఫ్ క్యాపిటల్, ఆయన పెట్టిన పెట్టుబడిలోంచి ఆయన అవసరాలకు తీసుకున్నట్టు. ఎందుకంటే గోల్డ్ లోన్ ఈజ్ నాట్ ఏ బిజినెస్ ఎక్స్పెండిచర్, ఇంట్రెస్ట్ ఈజ్ ఆల్సో నాట్ ఏ బిజినెస్ ఎక్స్పెండిచర్. కాబట్టి ఇది బిజినెస్ ఎక్స్పెండిచర్గా మనం ట్రీట్ చేయకూడదు. బిజినెస్ ఎక్స్పెండిచర్ ట్రీట్ చేయకపోతే నామినల్ అకౌంట్ కానే కాదు. ఇది అప్పుడు ఏమవుతుంది, పర్సనల్ అకౌంట్ అవుతుంది. పర్సనల్ అకౌంట్ కాబట్టి పర్సనల్ అకౌంట్ ఆయన వాడుకున్నప్పుడల్లా డ్రాయింగ్ అన్నాము, ఆయన పెట్టినప్పుడల్లా క్యాపిటల్ అకౌంట్ అంటున్నాం. అయితే కాబట్టి దీనికి మనం ఏం చేయాలి, డ్రాయింగ్స్ అకౌంట్ టు క్యాష్ అంటే డ్రాయింగ్స్ అకౌంట్ 12,500ని 1,250 ఎంత అయింది, 13,750 అయింది. బీయింగ్ గోల్డ్ లోన్ రిలీజ్డ్. మీరు ఎంత క్లారిటీ రాసుకోవాలని అంత క్లారిటీ రాసుకోండి. నెక్స్ట్ ఏమైంది మీకు, విక్రమ్ ట్రేడర్స్ సెంట్ ఏ చెక్ ఆన్ ఓనర్స్ నేమ్ 25,000. విక్రమ్ ట్రేడర్స్ ఎవరండి, మనకు డబ్బులు ఇవ్వాల్సిన కస్టమర్. ఆయన మనం డబ్బులు ఇవ్వాల్సి వస్తే 25,000 రూపాయలు ఎవరికి పంపించాలి, చెక్కు మనకు పంపాలి. మనకు పంపకుండా ఏంటంటే ఓనర్స్ గారు బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఆయన చెక్ ఇచ్చాడు, లేకపోతే ట్రాన్స్ఫర్ మనకు ఫోన్పే కట్టాడు, ఏదో చేశాడు, మొత్తానికి ఆయన పంపించాడు. అప్పుడు ఏమైంది యాక్చువల్గా, ఇప్పుడు అక్కడేమో గోల్డ్ లోన్ కోసం డబ్బులు తీసుకోవడం, మన దగ్గర నుంచి ఆఫీసులో నుంచి డబ్బులు వాడుకున్నాడు, రాసుకున్నాం. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఆయన ఎవరిచ్చిన డబ్బులు, విక్రమ్ ట్రేడర్స్ వారు ఇచ్చిన డబ్బులను ఆయన తీసుకున్నాడు. అంటే విక్రమ్ ట్రేడర్స్ని అకౌంట్లో రాసుకోవాల్సింది, బికాజ్ ఈజ్ ద గివర్. విక్రమ్ ట్రేడర్స్ అకౌంట్ తగ్గించుకుంటూ పోవాలంటే మనం ఏం చేయాలి, ఆయన క్రియేట్ చేయాలి, ఇందాక సేల్స్ రిటర్న్ లాగే. సో విక్రమ్ ట్రేడర్స్ని ముందు క్రియేట్ చేయండి. ఈ డబ్బులు ఎక్కడున్నాయి, మన బ్యాంకులోకి వచ్చిందా, రాలేదు, ఓనర్స్ గారి బ్యాంకులోకి వచ్చింది. కాబట్టి మళ్ళీ ఇది కూడా మళ్ళీ డ్రాయింగ్స్ అకౌంట్ అని మీరు రాసుకోవాల్సి వస్తుంది నరా. సో డ్రాయింగ్స్ అకౌంట్ 25,000 టు విక్రమ్ ట్రేడర్స్, క్లియర్గా బీయింగ్ ట్రాన్స్ఫర్ టు ఓనర్. తర్వాత నెక్స్ట్ మనకి ఏమైంది, ప్రీవియస్ మంత్ శాలరీ అండ్ రెంట్ పెయిడ్. ప్రీవియస్ మంత్ శాలరీ అండ్ రెంట్ మనం ఏమని క్రియేట్ చేసుకున్నాం, అక్కడ రెంట్ పేయబుల్, శాలరీ పేయబుల్ అని రాసుకున్నాం. కాబట్టి ఇప్పుడు అది రైట్ ఆఫ్ చేయండి. ఎందుకంటే దాన్ని నల్లిఫై చేయాలంటే రివర్స్ చేసుకోవాలి. రెంట్ పేయబుల్ ఎక్కడ ఉంది, శాలరీ పేయబుల్ ఎక్కడ ఉందో క్రెడిట్లో ఉంది. ఇప్పుడు దాన్ని వేసుకోవాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, మనం క్యాష్ ఇచ్చామా అంటే ఇవ్వలే, పెయిడ్ బై ది ఓనర్. ఓనర్ గారు ఇచ్చారు ఈ డబ్బులు. ఎందుకంటే 25,000 రూపాయలు ఆయన అక్కడ తీసుకున్నాడు కదా,
అంత దాని మందం ఇచ్చాడేమో మనకు తెలియదు. సరే ఏదైనా సరే ఓనర్ గారు ఇచ్చారు కాబట్టి రెంట్ పేయబుల్ టు రాకేష్ క్యాపిటల్, శాలరీ పేయబుల్ టు రాకేష్ క్యాపిటల్. క్యాష్ అనేది రాయడానికి వెళ్ళలేదు బికాజ్ వీ డిడెంట్ పే క్యాష్ టు హిమ్. తర్వాత నెక్స్ట్ ఎంట్రీ ఏంటిది? ఏ పార్ట్ పేమెంట్ ఆఫ్ 35,000 మేడ్ త్రూ ఓనర్స్ బ్యాంక్ టు ది సప్లయర్. అంటే ఇందాక మనం ఆయన విక్రమ్ ట్రేడర్స్ వాళ్ళు ఏమో ఓనర్ గారు బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. ఇప్పుడు కూడా ఏమైంది, ఓనర్ గారు బ్యాంక్ అకౌంట్ నుంచి సప్లయర్కి 35,000 పంపించారు. గతంలో కూడా ఓనర్స్ బ్యాంక్ అకౌంట్ నుంచి మనకి ఏం ట్రాన్స్ఫర్ అయింది? బ్యాంక్ అకౌంట్ ఓపెనింగ్ అప్పుడు అప్పుడు డబ్బులు ఇచ్చాడు ఆయన. అప్పుడు కూడా ఏం చేసాం? బ్యాంక్ అకౌంట్ ఆంధ్ర బ్యాంక్ని డెబిట్ చేసి ఓనర్స్ రాకేష్ క్యాపిటల్ని క్రెడిట్ చేస్తాం. ఇక్కడ కూడా ఏం జరుగుతుంది? ఇప్పుడు మీకు ఇక్కడ సప్లయర్ ఎవరండి? ఇక్కడ మీకు నేను పేర్లు మెన్షన్ చేయట్లేదు, కస్టమర్ అంటాను, సప్లయర్ అంటాను. మీకు అవగాహన ఉండాలి. ఆఫ్టర్ ఆల్ చిన్న 10-12 ఎంట్రీసే. అంటే ఎవరు ఇక్కడ సప్లయరు? కిషోర్ ట్రేడర్స్. కిషోర్ ట్రేడర్స్కి మళ్ళీ రాకేష్ గారి క్యాపిటల్ నుంచి వచ్చింది కాబట్టి దాన్ని మనం ఎలా చేసుకోవాలి? మనం కిషోర్ ట్రేడర్స్ టు రాకేష్ క్యాపిటల్, అంటే రాకేష్ క్యాపిటల్ గారి దగ్గర నుంచే మనకి డబ్బులు వచ్చినాయి కాబట్టి ఇది ఆయన అకౌంట్ క్లోజ్ అయింది. కాబట్టి ఇది చేసుకోండి. రేపు ఫైనల్గా మీకు 4th ప్రాబ్లం ఇస్తాను. 4th ప్రాబ్లంలో యూ కెన్ సీ ఆల్ టైప్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్. ఎఫ్ఆర్ గురించి రాస్తాను. మళ్ళీ డెబిట్ నోటు, క్రెడిట్ నోట్లు ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. కొన్ని ఎంట్రీస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. గురువుగా నన్ను గౌరవించాలనుకుంటే మీరు దయచేసి ప్రాబ్లం 1 నుంచి ప్రాబ్లం 3 వరకు దయచేసి అబ్జర్వ్ చేయండి. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎందుకంటే నేను అందరిలాగా లైక్లు చేయండి, షేర్లు చేయండి, సబ్స్క్రైబ్ చేయమని మిమ్మల్ని ఎవరిని అడగలేదు, గుర్తుపెట్టుకోండి. నేను ఆ టైప్లో నేను మీకు వీడియోలు పెట్టట్లేదు, ఏం ఆశించి నేను మీకు వీడియోలు పెట్టట్లేదు. కాబట్టి ఏంటంటే దయచేసి ఇది అబ్జర్వ్ చేయండి, దీని గురించి మెలకువలు నేర్చుకోండి. ఏదైనా డౌట్ ఉంటే చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను చెప్తున్నా కూడా మీరు స్పందించకపోతే గురువుగా కొంచెంత బాధ నాకు కలుగుద్ది. కాబట్టి అది మీరు అర్థం చేసుకుంటారని నేను మరీ విశ్వసిస్తూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వీడియో టుడే.